సర్వాధికారి, సర్వసృష్టికర్త, జరక్షకుడా అని ఘనమైన నామము కొరకే నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ, హెచ్చిస్తూ, మహింపరుస్తూ, పూజిస్తూ, దేవా నిత్యము నేను ఘనపరుస్తూ, దేవా మా ప్రభువుగా, మా రాజుగా, మా రక్షకుడుగా అయా నిన్ను ప్రకటిస్తూ లోకంలో జీవాక్యం చేత పట్టుకొని లోకంలో దేవా నీ కొరకు జీవించడానికి ప్రపంచమంతటిలో ఏర్పరచుకున్న నీ దాసులు, నీ ప్రజలను బట్టి, నీ పరలోక రాజ్యానికి వారిని సిద్ధపరిచి నీ ప్రేమను బట్టి నేను ఘనపరుస్తున్నాను. భారతదేశంలోని ఉత్తరాఖండ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. అక్కడ హిందూ మతం యొక్క అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు నిలయముగా ఉంది. హరిద్వార కుంభమేళకు ఆధిపత్యం, బద్రీనాథ్, కేదార్నాథ్ ప్రతి సంవత్సరము లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు. ఇక్కడ ప్రజలు దేవతలు భూమికి సంరక్షకులని చెప్పుకుంటారు. అందువలన సువార్తను వారు వినలేని వారుగా ఉన్నారు. ఇక్కడ ప్రజలు రక్షణ పొంది యాత్రికులుగా వచ్చిన వారు మారు మనసు పొంది నరకం నుంచి విడుదల కలిగి నిత్యరాజ్యమైన పరలోకములో ప్రవేశము కొరకు అయా అట్టి వారి కొరకు ఈ నామములో ప్రార్థిస్తున్నాను. ఏ ఆత్మ నశించి నరకాన్ని పోవటానికి ఇష్టం లేదు కనుక యెహోవా ఈరే అనే ఇటు పరిచర్యలో నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట మాచికతో నడుపు, మరణపు చీకటిలో తిరుగుచుండే నన్ను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించెను. మరణపు చీకటిలో తిరుగుచుండే నన్ను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించెను. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట మాచికతో నడుపు, పగవారి ఎదుట ప్రేమతో నొకవేందు. ప్రభు సిద్ధము చేయు పరవశముందెదరు. పగవారి ఎదుట ప్రేమతో నొకవేందు. ప్రభు సిద్ధము చేయు పరవశముందెదను. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట మాచికతో నడుపు, నూనెతో నా తలను అభిషేకము చేయును.
హృదయము నిండి పోలుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయు. నా హృదయము నిండి పోలుచున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట మాచికతో నడుపు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొంటియందు శ్రద్ధ గలవారే, ప్రేమతో నొకరినొకడు సహించు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొని వల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. అశ్రేష్టాంబు గ్రంథములో ఎచ్చోట చూచినా ఆదరణయున్నది. సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులు, మరి ప్రభువును ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ప్రభు యొక్క సువార్తను వింటూ మరి సత్యాన్ని ఎరగడానికి ఇష్టపడుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృపలో మరి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయాన్ని 5 వర్తమానాలతో ముగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మనకు సహాయం చేశాడు. ఈ 4వ అధ్యాయము అపోస్తలుడు పౌలు మరి ఎఫెసీ సంఘములో ఉన్న అనేకమైన సమస్యలు, వారి మధ్య ఉన్న శత్రుత్వం, వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు, వారి మధ్య ఉన్న ఆ ప్రేమ లేకపోవడం, వారి మధ్య ఐక్యత లేకపోవడం, ఒకరితో ఒకరు హృదయపూర్వకంగా ఒకరిని ఒకరు మికటముగా ప్రేమించకపోవడము, వారిలో ఉన్న లోపమును పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ఎరిగిన వాడై వారికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ గలవారే, ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు. పౌలు ఎఫెసీ సంఘములో ఉన్న వారికి తెలియజేస్తున్న మాట అంటే, కాబట్టి అనగా మరియు అనగనగా అనే మాటలు దేన్ని సంబోధిస్తున్నాయి అంటే, అక్కడ అనేకమైన లోపములు లేదా ఆ యొక్క 3వ అధ్యాయము చివరి వచనానికి ఈ 4వ అధ్యాయము 1వ వచనానికి రెండింటినీ కలుపుతూ పౌలు ఈ మాటను తెలియజేస్తూ, కాబట్టి మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందుకు శ్రద్ధ గలవారే, కనుక ప్రేమతో ఒకరినొకడు సహించుచు. కనుక మీరు అనగా ఓ ఎఫెసీ సంఘమా, ఈరోజు పౌలు ఎవరికి ఆ రోజు ఎఫెసీ సంఘానికి రాశాడు. ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్న దేవుని ప్రజలైన వారు విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య, సంఘములో ఒకరితో ఒకరు అవినావ సంబంధము లేనివారే, ఒకరికొకరు ప్రేమానురాగములు లేనివారే సంఘములో కలుస్తున్నారు. కానీ సంఘములో శత్రుత్వము, గృహములో శత్రుత్వం, సేవకుల మధ్య శత్రుత్వం, బంధువుల మధ్య శత్రుత్వం, ఇరుగు పొరుగు వారితో శత్రుత్వం, లోకములో అనేకులతో వారికి ఉన్న అసమాధాన పరిస్థితులు బట్టి శత్రుత్వము కలిగిన వారుగా ఉన్నారు. పౌలు వీటిని ఎరిగి, ఓ ఎఫెసీ సంఘమా, ప్రపంచంలో ఉన్న నా ప్రజలైన వారులారా,
సమాధానమైన బంధము చేత, సమాధానమైన బంధము కనుక రక్త సంబంధం, యేసుప్రభువు వారికి మనకున్న బంధం, తల్లికి బిడ్డకున్న సంబంధం, తండ్రికి బిడ్డకున్న సంబంధం కనుక ఒక కుటుంబంలో ఒక రక్త సంబంధాలకు ఉన్న సంబంధమును మనము ఐక్యతపరచుకోవాలి. కనుక ఆత్మ వలన, ఆత్మ కనుక మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము అంటే ఐక్యమును కాపాడుకుంటేందుకు ఒకరితో ఒకరు సమాధానము ఉండాలి. ఒకరితో మనుషులు కలుస్తారు కానీ మనసులు కలవు. కానీ చాలామంది సేవకులు కలుస్తుంటారు, ఒకరికొకరు ప్రజలు చెప్పుకుంటారు, ఒకరు కౌగులించుకుంటారు, కానీ మనసులు కలవు, హృదయాలు కలవు, ఆత్మలకు కలవు. మనుషులు కలుస్తారు కానీ వారి మధ్య ప్రభువు ఉండడు. ఎక్కడ నామములు 2-3 కలిసి ఉంటారో అక్కడ ప్రభువు ఆత్మ ఉండాలి. కనుక ప్రభువు ఆత్మ కూడా చోటు లేని వారుగా దేవుణ్ణి కనుక మనం ప్రైజ్ ది లార్డ్ అని చెప్తాం. ప్రైజ్ ది లార్డ్ అంటే నిన్ను నన్ను కలిపిన దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక అని దాని అర్థం. మనుషులు కలుస్తారు, విశ్వాసులు కలుస్తున్నారు, సేవకులు కలుస్తున్నారు, సంఘములు కలుస్తున్నారు, బంధువు అయిన విశ్వాసులుగా కలుస్తున్నారు. కానీ ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ లేని వారై విరోధముగా ఉండడానికి, దూరంగా ఉండడానికి, మాట్లాడకుండా ఉండడానికి, ప్రజలాడు చెప్పకుండా ఉండడానికి కారణాలు వాళ్ళ మధ్య జరిగే మనస్పర్ధలు, వాళ్ళ మధ్య జరిగే శత్రుత్వాలు, వాళ్ళ మధ్య ఉండే మరి అనేకమైన ద్వేషం కలిగిన అభిప్రాయములు కలిగిన వారుగా ఉండిన వాటిని పౌలు ఏమంటుండంటే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందుకు శ్రద్ధ గలవారే. అంటే మీరు శ్రద్ధ చూపాలి. కనుక మీరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఒకరితో ఒకరు సూర్యుడు అస్తమించే లోపల నీ శత్రువుని నువ్వు హృదయపూర్వకంగా క్షమించాలి అని లేఖనం సెలవిస్తుంది. అన్నీ ఎరిగిన సేవకులు, అన్నీ ఎరిగిన విశ్వాసులు, అన్నీ ఎరిగిన పరిశుద్ధులు, అన్నీ ఎరిగిన దేవుని జనాంగమైన ప్రజల మధ్య కనుక ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోకపోవడం గల కారణము ఎవరు అని మనం గమనిస్తే, ఇంకోటి యాకోబు పత్రిక 4:7 దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించింది, అప్పుడు వాడు మీ వద్ద నుంచి దూరంగా పారిపోదు. కానీ మొదటగా దేవుని సేవకులు, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా వారు ఎవరి మాట వినట్లేదు అంటే దేవుని మాట వినట్లేదు. వారి మధ్య జరిగే శత్రుత్వాలు, వారి మధ్య జరిగే అసమాధానము, ఈ పరిస్థితుల్ని శత్రువైన అపవాది ఎవరిని మృంగుదనాన్ని గర్జించే సింహవాలి. మొదటి పేతురు పత్రికలో మనం చూసినట్టు వాడు 24 గంటలు కనుక ప్రకటన గ్రంథము 12:10 ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు గైకును వారినే పడగొట్టడము వాడి యొక్క ఉద్దేశం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన బాప్తిసం పొంది ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు శత్రువైన అపవాది యేసు ప్రభు వారిని పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభు తన ఆత్మ ద్వారా తన తండ్రితో తనకున్న సన్నిహితమును, తన తండ్రికి తనతో ఉన్న సంబంధమును కనుక ఐక్యత కలిగి ఉన్నవాడుగా కనుక ప్రభు తండ్రితో ఏకాత్మ కలిగిన వాడై, తండ్రి యొక్క చిత్తమును ఎరిగిన వాడే వాక్యపు వెలుగులోనే శత్రువైన అపవాదిని జయించాడు. అపవాది ఆయన విడిచి వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయం చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక మనము లేఖనంలో ఒక మాట గమనించిన ఇదే అధ్యాయంలో చూడండి, ఇదే అధ్యాయంలో 32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కనుక క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయంలో ఏలాలి, మన హృదయంలో సమాధానం కలిగి ఉండాలి. చూడండి, కొలసీ పత్రికలో దేవుని వాక్యము మన హృదయంలో ఎలాగ సమాధానం, ఒకరిని క్షమించాలి, ఒకరితో ఒకరు సన్నిహితం కలిగి ఉండాలి అనే లేఖన భాగమును మనం గమనించినట్లుగా అయితే చూడండి 13 3:13 ఎవడైనా తనకు హాని చేసింది ఒకరినొకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించు, ఒకరిని ఒకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగిన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. మీరు
ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై యుండుడి. గమనించారా? ఎవడైనా హాని చేసిన అనుకుని ఒకరినొకరు సహించు, ఒకరినొకరు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించాడు, మీరుని కూడా క్షమించుడి. యేసు తన అన్నదమ్ములను క్షమించాడు. యేసు ప్రభువారు సిలువలో తన శత్రువులను క్షమించాడు. అలాగే నా జీవితంలో నాకు సేవకులు, విశ్వాసులు అనేక మంది శత్రువులుగా ఉన్నారు. కనుక వారందరినీ మత్తయి మార్కు 11:20 ప్రకారంగా కనుక 25 ప్రకారంగా మరి అనుదినము చూడండి, మీకు ఒకరి మీద విరోధమేమను కలిగి ఉన్న యెడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును అని కింద ఏం రాయబడ్డదంటే, మీరు క్షమింపని యెడల పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమింపడు. ఇంకా మనం గమనిస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో నీవు నీ శత్రు విషయంలో దేవుడు చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే చూడండి 35వ వచనంలో, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని యెడల నా పరలోక తండ్రియు ఆ ప్రకారం ఎడలా చేయలేను. కనుక నేను నా శత్రువులు అందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ వారిని క్షమిస్తూనే ఉంటాను. కనుక వారి మీద మత్సరము, పచ్చ కలద్దలు వేసుకోవడం, పచ్చ పొరుగింటి పొయ్యిలు నీళ్ళు వేసుకోవడం, కనుక ఒకరు బ్రతికితే చూడలేని తత్వము కలిగిన ఈ మనస్తత్వం ఎవరిది అని ఎపిసి సంఘములోను కూడా శత్రుత్వం వచ్చేసి సైతానుడు వారి మధ్య భేదాభిప్రాయం కలుగు చేసి దేవునికి దూరం చేస్తున్నాడు, తోటి సేవకులు దూరం చేస్తున్నారు, తోటి విశ్వాసులు దూరం చేస్తున్నారు. బంధువులకి దూరం చేసేవాడు ఎవడు అంటే అపవాది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి దూరంగా పారిపోడు. కనుక వాడిని మన జీవితంలో వాడిని జయించాలి. జయించినప్పుడే మనము వీళ్ళందరితో ఐక్యతను కలిగి సమాధానమైన బంధమును కలిగిన వారమై ఉంటాం. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకుని వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు 3వ వచనం గమనిస్తే, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించాలి. సౌలు ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికారుడు, కనుక అనేక మందికి శత్రువు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని రక్షించి తన రక్తములో కడిగి తన బిడ్డగా చేస్తూ తన సేవకుడిగా చేసిన ఆ వ్యక్తి జీవితం, పౌలు జీవితంలో కూడా ఎంతోమంది శత్రువులుగా ఉండి తను ఎంతో హింసించి బాధ పెడుతూ వచ్చినప్పుడు కూడా పౌలు వారి ఎడల హాని కీడు చేసేవాడిగా లేడు. నిజమైన సేవకుడిగా, నిజమైన విశ్వాసగా నీ జీవితంలో మన శత్రువులకి మనము హాని చేయకుండా ఉండడమే ప్రేమ. నీ పొరుగువారిని నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు చెప్పాడు. కనుక మన పొరిగింటి వారిని మన తోటి వారిని సేవకులు కానీ, విశ్వాసులు కానీ, బంధువులు కానీ మనము వారిని క్షమించి మన హృదయంలో మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదరు. కనుక మనం ప్రభువును చూడగలిగే వారుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఆయన మొదట పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దీని కొరకు ఆయన మనల్ని నరకంలో నుంచి వెళ్ళిపోకుండా నిన్ను నన్ను పిలిచిన దేవుడు లోకములో నిన్ను నన్ను కూడా ఆయన తన రక్తముతో కడిగి ఇతరులకు మాదిరికరముగా, ఇతరుల ఎదుట ప్రత్యేకముగా, ఇతరులకి ప్రభువును చూపగలిగే వారుగా ఉండమనిదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వాళ్ళను. కనుక మనల్ని దేని కొరకు పిలిచాడంటే దీర్ఘశాంతం. కనుక మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. కనుక మన హృదయంలో ఎటువంటి ద్వేష అభిప్రాయం కలగకుండా మన హృదయంలో దీర్ఘశాంతము కలిగి ఉండాలి. కనుక యేసు లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పాడు. సంపూర్ణ వినయముతో, మనలో నటన వినయము కాకుండా పరిపూర్ణ ప్రభు మన కొరకు ఏ రీతిగా అయితే ఆయన సిలువలో ఆయన పిలాతు దగ్గర వినయమైన సంపూర్ణ వినయముతో
ఆయన తండ్రిని చూపాడో మన జీవితంలో కూడా వినయమును కలిగి సంపూర్ణ వినయముతో సాత్వికము, మన హృదయంలో కోపావేశాలు, కక్ష, క్రోధము, వారు కీడు చేశారు, వారిని కీడు చేయాలి, వారు నష్టపరిచారు, వారికి నష్టపరచాలి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దని ప్రభు యొక్క ఆజ్ఞ. కనుక సాత్వికంతో నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను ఖైదీగా ఉన్నప్పుడు కూడా చెరసాల్లో సువార్త నిమిత్తం నేను వేయబడ్డాను. నేను ఎవరికి కీడు చేయలేదు, నేను ఎవరికి హాని చేయలేదు, నేను ఎవరిని నష్టపరచలేదు. కనుక గ్రాహము అనే ఫిలిప్ అనే దేవుని సేవకుడు వర్షలో తన భార్య, తన ఇద్దరు కొడుకుల్ని, తన భర్తని కారులో సజీవ దహనం చేసినప్పుడు విలేకరులు ఆమెను అడిగారు, అమ్మా నీ భర్తని ఈ రీతిగా ఘోరంగా చంపిన వారికి ఏ శిక్ష విధించమంటాం అంటే, వారికి ఏ శిక్ష విధించొద్దు, దయచేసి వారిని విడిచిపెట్టండి, నేను వారిని క్షమిస్తున్నానని అని చెప్పగలిగింది. ఆమె హృదయంలో ఎటువంటి ద్వేషాభిప్రాయము లేదు. అలాగే నీ జీవితంలో మన శత్రువు ఎడల కూడా మనము అనుదినము వారిని క్షమించి ప్రార్థన చేయాలి. మన హృదయంలో ఎటువంటి ద్వేషాభిప్రాయం కలిగి ఉండకూడదు. మనం మేలు చేసేవారు దేవుని సంబంధులు, కీడి చేసిన వారు దుష్టిని సంబంధులు. కనుక ఆ రీతిగా ప్రభు అంటూ నేను ఖైదీగా ఉండి మీతో విన్నపము చేసింది ఏంటంటే, మీరు పిలువబడి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతోనూ సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతో నడుచుకోవాలని ఖైదీగా ఉన్నప్పుడు కూడా నేను ఈ విషయాన్ని మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకు అంటే ప్రభువు మనల్ని మనల్ని పిలిచాడు. ఆయన మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఎట్లా పిలిచాడు, ఎవరైనా పిలిచాడు? శరీరం ఒక్కటే, శరీరమైన సంఘమును ఆయన పిలిచాడు. సంఘం ఎవరిది? యేసు ప్రభువారిది. శరీరం ఎవరిది? యేసు ప్రభువారిది. ఆ శరీరంలో మొదటి కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం నుంచి చివరి వచనాలు చూస్తే కన్ను, ముక్కు, చెవి, కాలు, చేతులు, బయట కనబడే అవయవాలు, లోపల కలిగిన అవయవాలన్నీ కలిసి పనిచేసినప్పుడే అయ్యా మీరు బాగున్నారంటే బాగున్నాను అని చెప్పగలుగుతారు. అంటే అవయవాలన్నీ కలిసి పనిచేసినట్లుగా ఒక అవయవం కన్నుకి కాలుతో నువ్వు నాకు అవసరం లేదని, నోటితో నువ్వు నాకు అవసరం లేదని చెప్పజాలదు. అలాగే దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా నిర్దినాన్ని ప్రతి సమాజంలో శత్రుత్వం అనేది శత్రువు తీసుకొచ్చిన వాటిని బట్టి ఒక్క సంఘమే, ఒక్క శరీరమే, ఒక్క అవయవముగా కాక అనేక అవయవమైన మనము ఒకే సంఘములో ఉన్నాము. రొట్టు ఒకటే, మనమందరము ఒకటే, సంఘము ఒకటే, సార్వత్రిక సంఘము ఒకటే, అందరమీ ఒకే రక్తములో కడగబడుతూ ఉన్నాము, అందరమీ ఒకే దేవుని సేవకులుగా ఉన్నాము, అందరము ఒకే సంఘంలో పరిశుద్ధులుగా ఉన్నాము, అందరము ఒకే పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్నాము. కానీ ఈ సంఘములో వివాదములు కలిగి ఉన్నారు, ఒకరికి ఒకరు ద్వేషాభిప్రాయం కలిగి ఉన్నారు. అందుకే ఇక్కడ ఆత్మ కలిగించే ఐక్యమును చూడండి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుతాను. ఈ సందర్భంలో చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట చదువుతాను. అయితే 24వ వచనం, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, అయితే శరీరములు వివాదము లేక అవయవములు ఒకదానితోనొకటి ఏకముగా పరమాశించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా మీరు సంతోషించును. అటువల్ల మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతము చేయవారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారుగాను, కొందరు ఉపకారము చేయవారును గాను, కొందరు ప్రభుత్వము చేయవారును గాను, కొందరు నానా భాష మాట్లాడేవారుగాను నియమించాడు. వీరందరిని ఎక్కడికి తీసుకొచ్చాడు? అపోస్తుల్ని, ప్రవక్తల్ని, సువార్తకుల్ని, బోధకుల్ని, అద్భుతాలు చేసేవారిని, స్వస్థపరిచేవారిని, అనేక కృపావరము కలిగిన వారిని, కడవరికి ఈరోజు మన ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు, రాష్ట్రపతి, రాజు, వీళ్ళందరినీ ఎక్కడి నుంచి వచ్చారు అంటే మరి సంఘములో నుంచి దేవుడు తీసుకొచ్చాడు. మొదట ఇశ్రాయేలుకు నాయకుడు ఎవరు అని మనం గమనిస్తే మోషే. కనుక తర్వాత చూస్తే యెహోషువ, తర్వాత చూస్తే న్యాయాధిపతులు, లాస్ట్ న్యాయాధిపతి సమూయేలు దినాల్లో మాకు రాజు కావాలని కోరితే కనుక వారు
సమూయేలు చెప్పాడు రాజుకున్న గుణగణాలు, రాజు ఈ రీతిగా ఉంటాడని చెప్పి, లేదు మాకు రాజే కావాలి అని వారు కోరిన మేరకు వారి రాజును అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఈరోజు రాజు అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, జిల్లాధికారులు, మండలాధికారులు, గ్రామాధికారులు ఈ రీతిగా తీసుకొచ్చింది ఎవరు అని మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఇంకా మాటను మీకు అర్థం కావాలంటే ఈ అధికారులకు కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞటి ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలనగా రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలనగా దేవుని వల్ల కలిగింది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారము దేవుని వల్ల నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమను ఎదిరించున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందరు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులకు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరుతవా మేలు చేయను, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నువ్వు చెడ్డది చేసిన యెడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయవాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడినట అవశ్యం. ఏలనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవయందు పని కలిగి ఉన్నారు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించి, ఎవని ఏళ్ళ భయం ఉండవలను వాని ఏళ్ళ భయమును, ఎవని ఏళ్ళ సన్మానం ఉండవలను వాడి ఏళ్ళ సన్మానమును కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములను రుణములు తీర్చుడి. ఈ రీతిగా భూమి మీద ఉన్న ఈ అధికారులు, ఈ రాజులు, ఈ ప్రధానులు, ముఖ్యమంత్రులు ఎక్కడి నుంచి వచ్చారు అని మనం గమనిస్తే సంఘము నుంచే వచ్చారు. కనుక ఇంకా ఏమంటున్నాడో మనం గమనిస్తే చూడండి, ఆ శరీరం ఒక్కటే అవయవముగా, ఆ శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఆ ఒక్కటే నిరీక్షణుటకు పిలువబడుతుంది. గమనించారా? కనుక దీర్ఘశాంతముతోను సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకున్న ప్రభువు చెప్పిన మాట అంటే, ఇంకా సంఘములో శరీరం ఒక్కటే మరియు ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయము కూడా ఒకటి. సంఘం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, మీ పిలుపు ఒకటే. ఇందుకొరకే మీరు నిరీక్షణ కలిగి ఒకరుగా, ఒక్క శరీరముగా, ఒక్క సంఘముగా, ఒకే ఆత్మగా ఉంటూ ఇంకా ఉండాలంటే ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. గమనించారా? కనుక శరీరమైన సంఘములో నుంచి వీరందరూ తీసుకొచ్చిన దేవుడు ఆత్మ ఒక్కడే. కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించాలి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా, తండ్రి, అయ్యా అని మొరపెడుచు. కనుక మనం ఆయన ఆత్మ కలిగిన, ఆత్మ లేనివాడు నావాడు కాడని రోమపత్రికలు రాయబడుతూ వచ్చింది. కనుక ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు కూడా ఒక్కటే, మీ నిరీక్షణ కూడా ఒక్కటే అంటూ ప్రభువు ఒక్కడే. కనుక దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసని నరుడు. దేవుడు ఒక్కడే అంటారు చాలామంది, ఎంతోమంది దేవుల్ని పూజిస్తూ ఉంటారు. ఆ ఒక్క దేవుడే ప్రపంచంలో ఒక నిజ క్రైస్తవుడు, ఒక నిజ సేవకుడు, నిజ విశ్వాసం మాత్రమే ఒకే దేవుడైన యేసు ప్రభువారిని ఆరాధించేవారు. విశ్వాసం ఒక్కటే. ఆ నిజ విశ్వాసము ప్రపంచంలో ఈ లోక దేవుడు, దేవతలు, దైవాల మీద ఉండే విశ్వాసం కంటే నిజమైన విశ్వాసము కలిగిన వారు. ఒకసారి యేసు కుష్ఠరోగి వచ్చాడు. ప్రభువా, ఆ వ్యక్తి అని, ప్రభువా నీకు ఇష్టమైన శుద్ధునిగా చేయండి, ప్రభువా నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి ప్రభు తనను ముట్టాడు. కనుక అతనుకున్న విశ్వాసాన్ని బట్టి ఒకరు ఆ రోగి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు. కనుక అలాగే విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక నిజ క్రైస్తవుడు మాత్రమే, నిజ విశ్వాసులు మాత్రమే, నిజ సేవకులు మాత్రమే విశ్వాసము కలిగి ఉంటారు. బాప్తిసం ఒక్కటే. ఒక్కసారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొందాలి. అదే ఒకే బాప్తిసం, పరిశుద్ధాత్మతో నింబడిన బాప్తిసం, పాపములు క్షమించే బాప్తిసం, పరిశుద్ధాత్మతో నింబడే బాప్తిసం కలిగి ఉండాలి. కనుక అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే.
కనుక కుమారుడని యేసుక్రీస్తు వారు కూడా ఒక్కడే. ఆయనే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. యెహోవానైన నేను మార్పు లేని దేవుడు అన్న బైబిల్ మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తున్నాం 6వ వచనంలో. కనుక యేసు ప్రభువు గంటకులా ఉండే దేవుడు కాడు. ఆయన ఎప్పుడు ఏకరీతిగా ఉండే దేవుడు. కనుక తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరికీ పైగా ఉన్నాడు. ఆయనే పరలోకంలో ఉన్నాడు. భూమి మీద ఉన్న సర్వ మానవాలు ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన ఊపిరి కలిగి ఉన్నారు. ఆయన అందరికీ తండ్రిగా ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడిగా ఉన్నాడు. ఆయన అందరికీ రక్షకుడు ఉన్నాడు. ఆయన అందరికీ ఒకే దేవుడిగా ఉన్నాడు. ఆయన ప్రపంచంలో సర్వ మానవాళికి ఆయన దైవత్వం కలిగిన వాడు ఉన్నాడు. అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి ఉన్నాడు. అందరిలో వ్యాపించున్నాడు. సూర్యరశ్యము అందరికీ, చంద్రుడు అందరికీ, నక్షత్రాలు అందరికీ, వర్షము అందరికీ. కనుక మనం ఐగుప్తు దేశంలో చూసినప్పుడు గోషేను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీయులు వెలుగులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ప్రభువుని వ్యతిరేకున్న వారు చీకట్లో ఉన్నారు. ఐగుప్తు పశువులన్నీ చనిపోయి ఇశ్రాయేలు పశువులు ఒక్కటి చనిపోలేదు. ఐగుప్తీల్లో గనుక దేవుని మాట విన్న వారు అందరూ కూడా బ్రతుకుతూ వచ్చారు. వారి ఇంట్లో సంహార దూత ప్రవేశించలేదు. ఏ ఇంటి ద్వారం నిలువు ద్వారం అడ్డు ద్వారా రక్త ప్రోక్షణ కలిగి ఉందో ఆ యొక్క ఇంట్లో సంహార దూత ప్రవేశించలేదు. ఐగుప్తు ఇంట్లో రక్త ప్రోక్షణ లేదు కనుక ఆ రక్తము లేని గృహంలో అపవాది ప్రవేశించి ఇంట్లో ప్రతి తులుచులు మగపిల్లవాడిని పశువులని ఐగుప్తు దేశం అంతా కంటికి చీకటి ఉంది, కానీ గోషేను ప్రాంతంలో వెలుగుంది. ఐగుప్తు యొక్క పంటలన్నీ నాశనం అయిపోయి గోషేను ప్రాంతంలో పంటలు ఏ ఒక్క పంట కూడా నాశనం కాలేదు. ఏంటి దీని అర్థము అని మనం గమనిస్తే, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కనుక ఇశ్రాయేలు పక్షముగా దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే మరి ఎందుకు వీళ్ళకలగా వాళ్ళకిలాగా చేశాడు ఎంతవరకు అని మనం గమనిస్తే, ఆయన ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞలు గైకొనేవారు, ఆయన మాట వినేవారు, ఆయనకి భయపడేవారు, ఆయన చెప్పినట్లుగా జీవించేవారు ఇశ్రాయేలీయులు, ఆయనకి విరోధంగా బ్రతికేవారు ఐగుప్తీయులు. ప్రియా, ప్రపంచంలో ఉన్న భారతదేశంలో ఉన్న నువ్వు ఎవరివైనప్పుడు కూడా సృష్టికర్తను దేవుని మరిచి సృష్టిలో ఐగుప్తులు కూడా ఐగుప్తు దేశంలో ఉన్న సకల దేవతలను వాళ్ళు ఆరాధించారు. ఐగుప్తు రాజు దేవునికి విరోధంగా బ్రతికాడు. ఐగుప్తు ప్రజలు దేవునికి విరోధంగా వారు పాపములు చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలీయులు దేవుని మాట అన్నారు. ఇశ్రాయేలీయులు మోషే మాట అన్నారు. మోషే వారి కొరకు ప్రార్థించినప్పుడల్లా కూడా దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? ప్రియ సహోదరి, ఈ యొక్క ఐగుప్తులో ఉన్న తేడా నీ జీవితంలో లేకుండా ఉండాలి. ఇశ్రాయేలు పక్షం ఉన్న దేవుడే ప్రపంచంలో భారతదేశంలో నీతో ఉండాలి అంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నువ్వు ఉన్న స్థలంలో యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంలో నన్ను కడుగు, నరకంలో విడిపించు, నీ రాజ్యమును చోట అనుగ్రహించు అంటే చాలు. యేసు ప్రభువారు తన రక్తముతో నీ పాపములన్నీ కడిగి నరకం నుంచి విడిపించి నిత్యరాజ్యమైన మోక్షానికి హక్కుదారిగా చేస్తాడు. లేని ఎడల ఐగుప్తీయులు దేశమంతా నాశనం అయిపోయింది. కనుక నీవు నాశనం అయిపోయి నిత్య నరకానికి వెళ్లకుండా ఉండడానికి ఇదే మిక్కిన అనుకూలం, ఇదే రక్షణ జనము. ఇప్పుడే ఈ సమయంలో ఈ వాక్యం వింటుండగానే నీ హృదయంలో యేసు ప్రభువును ప్రేమిస్తే నరకం నుంచి విడుదలవుతావు, నిత్యరాజ్యమైన పరలోకములో హక్కుదారుడుగా ఉంటావు. ఏది కావాలో నీవే కోరుకో. నరకం కావాలా, పరలోకం కావాలా? నీ కొరకు ప్రార్థిస్తాను. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్నవారు నరకం నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కన్యా సహవాసం, తను ప్రేమించే వారికి యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యల దేవుని వాక్యం ఉంటున్న ప్రజలందరికీ తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం, సంతసముగలుందిన్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం,
సంతసముగా నుండిన్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపున్. ప్రైజ్ ది లార్డ్.